వచ్చానండి, తాళ్ళు కోసే ప్రదేశానికి వచ్చాను. అవి అన్నమాలు అయితే చూశారు కదా, తాళ్ళు అవి కరెంట్ లైన్కి అటు ఇటుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కనపడే చెట్లన్నీ కొయ్యాలి. అంటే తాళ్ళు కొబ్బరి చెట్లు కలిపి ఉన్నాయి. ఈ కరెంట్ తీగలు ఉన్నాయి. కరెంట్ తీగల గురించి పక్కనే రొయ్యల చెరువులకి కరెంట్ వెళ్ళట్లేదంట, అది ట్రాన్స్ఫారాలు గట్ట కాలిపోతున్నాయంట. చెట్లు కొత్తానికి వచ్చాను, నేను పడగొడతాను. వీడియోనైతే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద చెట్లు, ఈ కరెంట్ తీగలు గట్టు ఉన్నాయి, తాళ్ళు వేసి లాగి ఎలా కోతున్నాం అనేది ప్రతిదీ మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోనైతే చివరి వరకు చూడండి. సరిపోదు కదా. చెట్లు అయితే పాడేసామండి. ఒక 20 చెట్లు 15 చెట్లు, సుమారు 20 చెట్లు వరకు ఉండొచ్చు. పడగొట్టేసాను మొత్తం, చాలా పెద్ద చెట్లు. ఇదంతా రొయ్యల చెరువు అనమాట. ఈ రొయ్యల చెరువు శాతం కోసం ఇక్కడ అడ్డంగా ఉన్నాయని చెప్పేసి మొత్తం తాడు చెట్లన్నీ కొట్టించేశారు. మొత్తం కోసేసాను. ఎండ అయితే మట్టి బేవచ్చంగా ఉంది. అయిపోయింది, కోసేసాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ముక్కల్లా కట్ చేయలేదు, కొన్ని కట్ చేశాను. ఇప్పుడు ఈ ముక్కల్లా కట్ చేసి మిషన్ తీసుకుని సేరాలి. ఇప్పుడు ఈ ఎండకి మిషన్ కూడా ఈటెక్కిపోయి స్టార్టింగ్ కూడా సరిగ్గా అవుతలేదు. ఇవన్నీ కట్ చేయాలి. మన పని మీకు తెలుసు కదా, ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, మన పని ఎంత కష్టం కూడా తెలుసు. మామూలుగా అయితే ఓ 3-4 అయినా ఉండాలి ఈ పనికి. నేను ఎవరిని అడగను, ఎందుకంటే ఇంత బండ పనికి ఎవరు రారు. వచ్చారంటే వాళ్ళకి మందు పోంచడం అని ఇవన్నీ చేయాలి. మనం మందు తాగం, ఇతరులకి మనం పోంచం. అది నాది. అంటే నేనే చేసుకుంటాను. అంటే వాళ్ళని ఏదో అనడం కాదు, కానీ నేనే చేసుకుంటాను. అంటే 4-3 చేసే పని ఇప్పుడు మనం చెయ్యాలి. ఇప్పుడు 4-3 చేసే పని నేను చేయడం వల్ల ఆ కూలి పని కూడా నాకే ఉంటుంది. ఓకే, ఎండ అయితే మటుకు ఎరగదీసేస్తుంది, మామూలుగా లేదు, వాసిపోతుంది. ఈ ఇంకో విషయం ఏంటంటే, నేను కట్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు. ఉంటే బాగుండు, కానీ ఇక్కడ అందరూ వీళ్ళు అస్సాం నుంచి, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ వేరే భాష, వాళ్ళని ఖాళీ లేరు, మన దగ్గరికి రారు అనుకో. అందుకని చెప్పేసి ఇందా చెట్లు కోసేటప్పుడు వేరే బాబాయిని పట్టుకోమని చెప్పాను. ఇప్పుడు కట్ చేసిన ముక్కలు ఇప్పుడు సేరుతాను అనమాట. వీలైతే నేను ఎవరైనా ఉంటే ఈ సీరేటప్పుడు ఎలా సేరుతున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మరి ఎండ బాగా గేకెక్కేస్తుంది, మరి కట్ చేయాలి.